ఆంధ్రాలో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండటంతో ఇప్పుడు రాజకీయ పార్టీలకు పెద్ద కష్టమైంది. పైకి ప్రతి ఒక్కడు నీతులు చెప్తాడు, రోజు మందు ఇవ్వాల్సిందే, మందు ఇవ్వకపోతే ఏ జనం వెనకాల వచ్చేటందుకు సిద్ధంగా లేరు. డబ్బులు, మందు, తిండి, ఈ మూడు కంపల్సరీ వెనకాల 10 మంది తిరగాలంటే. ఇక్కడ ఈ మందు వచ్చేటప్పటికి మందు షాపు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంటే డబ్బులు ఇస్తే అవి పట్టుకుపోతారు, మళ్ళీ రారు. కాబట్టి చేతికి మందు బాటిల్ ఇవ్వాల్సిందే. ఇవ్వాలంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు అయ్యేటప్పటికి డంప్ చేసేసుకుని ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు అనేటువంటిది ఇవ్వట్లేదు ప్రభుత్వ దుకాణాలు. వాటికి 3కి మించి ఒక వ్యక్తికి ఇవ్వకూడదని ప్లాన్ పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం మార్చదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మందు ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో తెలంగాణ నుంచి తెచ్చుకుంటూ దొరికారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర మద్యాన్ని పట్టుకున్నారు. అక్కడ 14 లక్షల సరుకు సీజ్ చేశారు. అది వైసీపీ అండదండలతో అని తెలుగుదేశం పార్టీ పత్రికల్లో వేసుకొచ్చారు. అదే సందర్భంలో టీడీపీకి కిక్కురోకో అంటూ గోవా మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు అంటూ వీళ్ళు ఇక్కడ సాక్షి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 2 మోటార్ సైకిల్ మీద అనుమానాస్పద వ్యక్తుల్ని పట్టుకెళ్తున్నట్టు గమనించి తనిఖీలు చేశారు. వాస్తవంగా ఇక్కడ పార్టీల పరంగా మద్యం డంపులు ఎప్పుడో తెచ్చిపెట్టేసుకున్నారు. కాకపోతే అది పార్టీలు అందచేయవయి, లోకల్ అభ్యర్థులే ప్లాన్ చేసుకోవాలి. డబ్బులు డంప్ చేసి పెట్టుకోవాలి, క్యాష్ అది కూడా. అదే సందర్భంలో మద్యం, ఈ 2 అత్యంత ముఖ్యమైనటువంటి వీళ్ళకి. ఈ 2 అన్నటువంటిది పంపిణీకి దగ్గర పెట్టుకుని కూర్చున్నారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే ఈ మద్యమైనా ఇదైనా సరే వీళ్ళ దగ్గర ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక సమస్య వస్తుంది. వాళ్ళకి ఇక్కడ తెచ్చేటప్పుడు పట్టుకుంటారు, ఇంతకుముందు దొరకలేదు, తెచ్చి పెట్టుకున్నవాడు ఫుల్ కుష్. అవి ఎక్కడ తెలిసిపోతుందో వైసీపీ వాళ్ళకనే భయం ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అదే భయం, వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కొన్ని చోట్ల, అవి ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు పట్టుకుంటారో అప్పచెప్పేస్తారో అని భయం. చాటుగా మద్యం బయటికి తీసి సరఫరాలు చేసుకుంటున్నారు. డబ్బులు మద్యం అనేటువంటిది పంపిణీ జరగట్లేదని మాట్లాడేవాడు తెలివి తక్కువ దద్దమ్మ. అన్నీ జరిగిపోతున్నాయి. కాకపోతే సమస్యల్లా ఎదుటివాడిని ఏలెత్తి చూపెట్టడం. ఇక్కడ హెడ్డింగ్ మరి టీడీపీ అని ఎందుకు పెట్టానంటే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు తెచ్చుకోవడానికి, సప్లై చేసుకోవడానికి. అందువలన అది ఆ హెడ్డింగ్ పెట్టాల్సి వచ్చింది.